ఆడు హెల్ప్ చెయ్యడు. ఆడు హెల్ప్ చెయ్యడా నేను చెప్తున్నాను కదా, ఆడు హెల్ప్ చేయడు. అడిగితే కదా చేస్తాడో చేయడో తెలిసేదాన్ని. ఆడు చేయడు. ఆడు చేయడు. ఎప్పుడు అడగలేదు మనం వాడిని, అయినా ఆడు హెల్ప్ చేయడు. నేను చెప్తున్నాను కదా, నాకు ఎందుకు అని చెప్తే హెల్ప్ చేయడని అంతే. నాకు ఎందుకో మనకి పని అవ్వదని అంతే. ఆడు హెల్ప్ చేయడు. ఇంటర్వ్యూ అంట, జాబ్ అంట. అసలు ఎందుకు వచ్చింది? అసలు మనం జాబ్ ఎందుకు వచ్చింది? మనం ఇంటర్వ్యూలో ఎందుకు క్వాలిఫై అవుతాం చెప్పు? అసలు ఎందుకు క్వాలిఫై అవుతాం మనం? మనం అవ్వం. వాడు మన అందరినీ మంచిగా అడిగి మనం రాడ్ క్వశ్చన్ అడుగుతాడు, అందరినీ ఈజీ క్వశ్చన్ అడిగాడు కాబట్టి వాళ్ళకి వచ్చింది. మనం రాడ్ క్వశ్చన్ అడుగుతాడు, మనకి అంత అదృష్టం లేదు, మనం బాగా క్వాలిఫై అవ్వం. ఇప్పుడు నేను బైక్ నేర్చుకుంటే పడిపోతే నా కాళ్ళు ఇరిగిపోద్దేమో. ఏంట్రా ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి చూస్తున్నావా? పోద్దురా. నేను చెప్తున్నాను కదా, మన ఎగ్జామ్ పోద్దురా, మనకంత ఏం లేదురా బాబు. పోద్దని నేను చెప్తున్నాను కదా, కాలేజ్ ట్రిప్ అంటున్నారు, మెమొరీస్ అంటున్నారు. ఒకవేళ వెళ్ళేటప్పుడు బస్సు లోయలైనా పడిపోతే, అందరూ చచ్చిపోతే, బొక్క అసలు వెకేషన్ వద్దు, ఏమొద్దు, చేసేవదే. సో గాయస్, ఇలా అన్నిటికీ నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళం. అసలు పాజిటివ్ ఏ రాదు వాడి నోట్లో నుంచి. అన్ని నెగిటివ్ గా ఆలోచించి అంత వర్స్ట్ జరుగుతుంది, ఏమి పాజిటివ్ గా జరగదు, ఏమి బెస్ట్ గా జరగదు అని ఆలోచించేవాడిని పెసిమిస్ట్ అండి. బాయ్. సబ్స్క్రైబ్ టు నో మోర్.